వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఇంకొక రోజు ఈ వారం మనం చూసాం, లేటెస్ట్గా అప్డేట్స్ వచ్చేసరికి ట్రంప్ మళ్ళీ ఇంపోజ్ చేయడం కొత్త టారిఫ్స్. అంటే ఫార్మాస్యూటికల్స్ మేజర్ ఇండస్ట్రీ ఇండియాకి కన్సర్న్ చేసినట్లయితే ఫార్మాస్యూటికల్స్ మీద కూడా 25% టారిఫ్ ఇంపోజ్ చేయటం ఏప్రిల్ నుంచి. అది ఆ, క- అంటే అమల్లోకి రావటం, అది చూసి మన ఫార్మాస్యూటికల్ కొన్ని కంపెనీస్ కూడా కరెక్ట్ అవ్వటం, అంటే మార్కెట్ ప్రైసెస్ కాస్త పడటం కూడా చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తేనేమో జియో పొలిటికల్గా చాలా అప్డేట్స్ ఉంటా ఉన్నాయి. అంటే ఒక పక్క అమెరికా అండ్ రష్యా ఏమో కాస్త ఈయూని సైడ్ లైన్ చేసి యూక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ గురించి కొంచెం ముందుకెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఓవరాల్గా కొంచెం రోజు రోజుకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సెంటిమెంట్ ఏమో ఇట్స్ నాట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ దట్ వీ వుడ్ లైక్. అంటే రీసెంట్గా ఈ లాస్ట్ వీక్లో మార్కెట్ కాస్త కరెక్ట్ అయింది, కానీ అమెరికాలోనేమో చూస్తేనేమో ఎస్ఎన్పి ఈజ్ అట్ ఆల్ టైమ్ హైస్. సో ఇలా జియో పొలిటికల్గా ఇంత డైనమిక్ ఎన్వైర్న్మెంట్లో ఇన్వెస్టర్స్ కొంచెం అంటే ఒక హయ్యర్ లెవెల్లో చూసి ఎటువంటి యాక్షన్స్ వైపు ఇప్పుడు వాళ్ళు అంటే ఫాలో చేయాలి, కొంచెం పేషెన్స్ ఇస్ ద కీ అంటారా, లేకపోతే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సంథింగ్ లైక్ మోర్ టైడ్స్ వస్తూ ఉంటాయి కానీ ఓవరాల్గా మొమెంటమ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ అని చెప్తారా? మొమెంటం ఇంటాక్ట్ అని చెప్పడం అనేది కొద్దిగా కష్టం. ఎందువల్లంటే ఇప్పుడు జియో పొలిటికల్ క్రైసిసే కాకుండా వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ చాలా సివియర్గా ఉండేవి. అంటే యూనిలేటరల్గా మాట్లాడుతూ నేను టారిఫ్ వేస్తాను, పన్నుకు పన్ను కన్నుకు కన్ను లాగా టారిఫ్ మాట్లాడుతా ట్రంప్ మాట్లాడటం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్ అక్రాస్ ద గ్లోబ్. కాబట్టి ప్రతి కంట్రీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జేపీ మోర్గాన్ కానివ్వండి, మోర్గాన్ స్టాన్లీ ఇవన్నీ కూడా ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే ట్రంప్ చేసేటువంటి చర్యల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్ని దేశాల్లో కూడా గ్రోత్ మందగిస్తుంది. కారణం ఏంటంటే తక్కువ ధరల్లో దొరికే సరుకుల్ని ఆ కంట్రీలో కొనుక్కోవాలంటే టారిఫ్లు అడ్డం వస్తాయి. కాబట్టి టారిఫ్లు అడ్డంతో ప్రైస్ అనేది సరైనటువంటి ప్రైస్ డిస్కవరీ జరగదు. దానితో మీరు కొనుక్కోవాలనుకున్న స్టాక్కి లేదా కొనుక్కోవాలనుకున్న వస్తువుకి ఈ టారిఫ్ వార్స్ మూలంగా పెట్టవలసిన రేటు కన్నా ఎక్కువ పెట్టడం, అంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళ దగ్గర సరిపడా సరుకు ఉన్నా వాళ్ళు అమ్మాలంటే వీల్లేని పరిస్థితి. బికాజ్ టారిఫ్ మూలంగా దాని రేటు పెరగడంతో కన్జంప్షన్ తగ్గటం. అంటే నిజంగా కన్జంప్షన్ డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. ఈ రెండింటి మధ్యన మిస్ మ్యాచ్ రావటం అనేది ఇటువంటి ప్రొటెక్షనిజం ఎవరైతే ఇలా టారిఫ్ వారికి లేపుతారో వాళ్ళ మూలంగా వచ్చేటువంటి పర్యవసానాలు ఇలా ఉంటాయి. అందువల్ల దీన్ని ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయడం కష్టం. అలా అని అంతా నెగిటివ్ అంటే కాదు. అంటే ప్రజల యొక్క కన్జంప్షన్ హ్యాబిట్స్ ఉంటాయి, కొద్దిగా గొప్ప కాంప్రమైజ్ అవడానికి ఒప్పుకుంటారు, కానీ ఓవరాల్గా మొత్తం వదులుకోవడానికి అవకాశం ఉండదు. కాకపోతే ట్రంప్ లాంటి మొండి పట్టుదల ఉండే మనిషి అధీనంలో ఉన్నటువంటి యుఎస్ ఎకానమీ మాత్రం కొద్దిగా దెబ్బతినక తప్పదు. ఎప్పుడైతే టారిఫ్లు పెంచుతారో ఆయన అనుకున్నట్లుగా విదేశీ కంపెనీలు టారిఫ్ కట్టేసి వాళ్ళ దేశంలో వస్తువులు అమ్ముకోవడానికి రారు. వాళ్ళు చేసేదల్లా వీళ్ళని 25% మార్జిన్ వేస్తాను అంటే ఆ 25% మార్జిన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కట్టే కెపాసిటీ ఉండదు, కట్టరు. అందులో ఏమాత్రం డౌట్ ఉండక్కర్లేదు. దాంతో ఏం జరుగుతుంది? అమెరికాలో ఆ వస్తువులు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి అంత రేటు ఎక్కువ పెడితేనే గిట్టుబాటు అవుతుంది. ట్రంప్ యొక్క ఖజానాలో 25% వచ్చి టారిఫ్ పడిపోతుందేమో, కానీ లోకల్ కన్జ్యూమర్స్ కట్టాలి. అంటే అమెరికన్సే పే చేయాల్సి వస్తుంది ఎక్కువ రేటు. అందువల్ల ఇటువంటి అనిశ్చితి కారణంలో అమెరికన్ కన్జ్యూమర్స్ దెబ్బతినటం ఖాయం, రివోల్ట్ రావడం కూడా ఖాయం. అప్పుడు ట్రంప్ ఎలా చేస్తారో మనం వేసి చూడవలసి వస్తుంది. కానీ అలా ఆ పరిస్థితి రావడానికి కొద్ది సమయం పడుతుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ డైలమాలో ఉన్నంత కాలం కొద్ది గొప్ప ఇబ్బందులు తప్పదు. మార్కెట్లో పెరగటం కూడా అవకాశాలు తక్కువ, ఎందుకంటే అనిశ్చితి మధ్యన మార్కెట్ పెరగటానికి ఇష్టపడదు. అందువలన రాబోయే రోజుల్లో మార్కెట్ పెరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, తగ్గటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అంటే దురదృష్టవశాత్తు తగ్గటానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే ట్రంప్ మనసు మారి కొద్దిగా బెటర్ పర్సన్గా బిహేవ్ చేయడం మొదలు పెడితే పెరుగుతాయి బ్రహ్మాండంగా. లేకపోతే మాత్రం షార్ట్ టర్మ్లో 3 to 6 months టైంలో చూస్తే పెరగటానికన్నా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒప్పుకొని తీరాలి. రైట్ అండి. అంటే జియో పొలిటికల్గా టచ్ చేసాం. అంటే ఒక పక్క చూస్తేనేమో అంటే ట్రంప్ని ఉద్దేశించో లేకపోతే అమెరికా ఉద్దేశించో ఏంటో తెలియదు, కానీ ఈ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ కంట్రీస్ వచ్చేసరికి డాలర్స్ ఏమో అమ్మేస్తా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అలార్మింగ్ ఎస్పెషలీ ఫర్ అమెరికా.
ఆయనేమో ఓ పక్క వచ్చి బ్రిక్స్ ఇంకో కరెన్సీ పెట్టారంటే నేను ఆల్మోస్ట్ 100% టారిఫ్ విధిస్తాను, అసలు అటువంటి అవకాశమే ఇవ్వను అని చెప్తా ఉన్నారు న్యూస్లో. సో ఒక పక్క హి స్టేట్మెంట్ ఈస్ వెరీ వెరీ ప్రో డాలర్, కంట్రీస్ ఏమో దానికి భిన్నంగా అగెయిన్స్ట్గా కాస్త డాలర్స్ అమ్ముతా ఉన్నారు, ఇండియా కూడా దానిలో ఒక భాగమే. సో ఇలా చేస్తా ఉంటే వాట్ ఈస్ ఇట్ లీడింగ్ టు యాజ్ ఎ ఇన్వెస్టర్, మనకి ఎలా ఇంపాక్ట్ అయింది? ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలుగెత్తి చాటకపోయినా వాళ్ళందరికీ మనసులో ఉన్న కోరిక ఏంటంటే అమెరికా ఇబ్బడి ముబ్బడిగా కావాల్సిన డాలర్లు ప్రింట్ చేసుకుంటూ ఉండటం, దానివల్ల డాలర్కి నిజంగా పర్చేసింగ్ పవర్ తగ్గటం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విదేశీ వాణిజ్యం అంతా కూడా ప్రధానంగా డాలర్ల రూపంలో జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో డాలర్ కొనుక్కుని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పాటు చేయబడింది. కాబట్టి మన అన్ని దేశాల యొక్క ఎకానమీ కూడా డాలర్ మీద డిపెండ్ అయి ఉండటం, వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు కిందకి నాశనం అయిపోవడం జరుగుతుంది. అందుకు నేను చెప్పారంటే ఇవాళ రోజున ట్రంప్కి ఎదురుగా నిలబడి పోరాడి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ మందికి ఉండవు. కాబట్టి సటిల్గా అంటే వారికి చెప్పకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఏమొస్తుంది, మన దేశం యొక్క కరెన్సీ, మన దేశం యొక్క ఎకానమీ నిలబడాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిందంటే మన కరెన్సీని కూడా కాపాడుకోవాలి. మన కరెన్సీని కాపాడుకోవాలంటే అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల దృష్ట్యా ఎప్పుడూ కూడా మనకు బ్యాకప్ ఉండాలి. అంటే ఏం చేస్తారు, మన దేశంలో ఉన్న ఫారిన్ కరెన్సీ, మన దేశంలో ఉన్న గోల్డ్, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విదేశీ యొక్క గవర్నమెంట్ల యొక్క సెక్యూరిటీలు, అవన్నీ మన ప్రభుత్వం దగ్గర పెట్టుకుని దానికి ప్రత్యామ్నాయంగా ఇండియాలో రూపాయలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే మన రూపాయల సర్క్యులేషన్లో ఉన్న దానికి బేసిస్ ఏంటి అంటే ఫారిన్ కరెన్సీ, గోల్డ్, ఇలా ఫారిన్ సెక్యూరిటీస్ ఉంటాయి. అందువలన ఏం చేశారంటే డాలర్లనే పెట్టుకుంటే ట్రంప్ చేసే పనుల మూలంగా ట్రంప్ కనుక ఒకవేళ డాలర్ రేపొద్దునే పడిపోతే మనకు నష్టం వస్తుందని రిస్క్ చేయడానికి అన్ని దేశాలు కూడా చెప్పకుండా చేస్తున్న పని ఏంటంటే విరివిగా బంగారం కొంటున్నారు. చైనా అయితే విపరీతంగా బంగారం కొని 870 టన్నుల కన్నా కూడా ఎక్కువ చైనా కొనుక్కుంది. అలాగే యూరోపియన్ యూనియన్ కొనుక్కుంది. ఇండియా కూడా 2023 మొత్తం కలిపి 18 టన్స్ కొంటే ఒక్క 2024లోనే 73 టన్స్ ఆఫ్ గోల్డ్ కొంది. అంటే అర్థం ఏంటి, ప్రతి దేశానికి కూడా అమెరికా మీద కోపం ఉన్నమాట వాస్తవం, చెప్పలేని పరిస్థితి. అందువల్ల వాళ్ళకి కోపం రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నారు, గోల్డ్ కొనుక్కుంటున్నారు. కానీ కొన్ని దేశాలు అంటే యూరోపియన్ యూనియన్, ప్రధానంగా చైనా, అలాగే ఇవన్నీ కూడా కంట్రీస్ అన్ని, జపాన్ కూడా, ఈ 3 కంట్రీలు కలిపి ఏం చేస్తున్నారంటే ఆ అమెరికా గవర్నమెంట్లు ఇచ్చినటువంటి సెక్యూరిటీస్లో సింహభాగం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా యుఎస్ సెక్యూరిటీస్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది, అమెరికన్ ఆస్తులు మాకు అక్కర్లేదు అని కనుక ఈ దేశాలు చెప్పినట్లయితే మన దేశంలో పోగయ్యే సంపద అమెరికన్ డాలర్లో కనుక మారకుండా గోల్డ్ రూపంలో కనుక మారినట్లయితే ఆటోమేటిక్గా డాలర్ ఆధిపత్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అలా తగ్గి కనుక ప్రత్యామ్నాయ కరెన్సీ వచ్చే అవకాశం ఉంటే డాలర్ కుప్పకూలటం కూడా ఖాయం. దానికి టైం ఎక్కువ పట్టొచ్చు కానీ ఆ దిశగా మాత్రం చర్యలు జరుగుతున్నాయి. అందువల్ల బ్రిక్స్ వేరే కరెన్సీ ఇవ్వకూడదు అంటే వెంబటే మోడీ గారు ఏం చెప్పారు, మేము వేరే కరెన్సీ గురించి మాట్లాడలేదు, లోకల్ కరెన్సీలో సెటిల్ చేసుకుంటాము అంటున్నారు. అంటే రష్యా, ఇండియా కనుక వ్యాపారం చేసుకుని వీళ్ళు రూపాయల్లో పే చేస్తే వాళ్ళు రూపాయలు తీసుకుని, లేదా రష్యాలో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే డాలర్లో కాకుండా రూబుల్స్లో పే చేస్తాను, ఆ రూబుల్స్కి ప్రతిగా నా దగ్గర మీ దగ్గర ఉన్న రూపాయలే నాకు ఇవ్వండి చాలని అడిగితే ఈ ప్యారలల్ కరెన్సీస్ పేర్స్ కనుక ఫామ్ అయిపోతే అమెరికా డాలర్కి ఖచ్చితంగా థ్రెట్ వస్తుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎంత సీరియస్గా ఉంటాయా అంటే ఇవాళ రోజున దుందుడుగ్గా ఉన్న ట్రంప్ గారు ఎంత వెనుకంజ వేస్తారా ఈ సంవత్సరంలోనే దాని మీద నిర్ణయం ఉంటుంది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫారిన్ కరెన్సీ మూలంగా ఇండియాకు వచ్చే రిస్క్ తగ్గించడానికి బంగారం కొనటం మంచి పద్ధతి. అలాగే అమెరికన్ అసెట్స్ లేదా అమెరికన్ సెక్యూరిటీస్ అన్ని కూడా అమ్మటం మంచి పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయంగా విదేశ కరెన్సీలు అంటే యూరో కానివ్వండి, జపనీస్ యెన్ కానివ్వండి, చైనీస్ యువాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వార్ చెస్ట్లో పెట్టుకుంటే ఒకవేళ కనుక అమెరికాలో పరిస్థితి తారుమారైతే మన దేశ పరిస్థితి తారుమారు అవ్వకుండా ఉంటుంది. అందువల్ల ఈ చర్యలు చూస్తే ప్రభుత్వం చేస్తున్న చర్యలు మంచివి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి కోపం రాకూడదు, ఎట్ ద సేమ్ టైం మనకి నష్టం జరగకూడదు. అది ఎంతవరకు సాధ్యమో ప్రభుత్వం అధినేతలకు తెలుస్తుంది కానీ సామాన్య ప్రజానీకానికి అంత తేలిగ్గా కొరుకుడు పడే అంశం మాత్రం కాదు. ఇవాళ రోజును చూస్తే ఫార్మాస్యూటికల్స్ మీద 25% వేస్తాను అంటే మనకు వచ్చే నష్టం ఏంటి అంటే భారతదేశంలో డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు అంటే డాక్టర్ రెడ్డిస్ కానీ, సన్ ఫార్మా కానివ్వండి, క్నాట్కో ఫార్మా కానివ్వండి, ఇలా ఎక్కువ కంపెనీలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి.
వీళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే 25% టారిఫ్ ఇస్తే ఆ 25% టారిఫ్ కట్టిన తరువాత వీళ్ళ ప్రైస్ కనుక అక్కడున్న మల్టీనేషనల్ కంపెనీస్ కన్నా ఎక్కువ పెరిగేటట్లయితే వీళ్ళకి బాగా నష్టం. లేకపోతే కనుక లోకల్ కన్జ్యూమర్కి దెబ్బ తగులుతుంది. అమెరికన్ కన్జ్యూమర్కి దెబ్బ తగులుతుందంటే అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దెబ్బ తగిలినట్లు. ఆటోమేటిక్గా ఏం చేస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు? రేటు తగ్గించమని ఇండియా వాళ్ళని అడిగితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా తక్కువకి ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోతే ప్రొడక్ట్ దొరకదు, కాబట్టి వాళ్ళు కొనక తప్పదు. అలా ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా ఒకే ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయిపోయి ఎస్ ఆర్ నో అని చెప్పే పరిస్థితి లేదు. యాజ్ ఇట్ డెవలప్స్ వీ హ్యావ్ టు ఎవాల్వ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మందులు అనేది అత్యవసరమైన కేటగిరీలోకి వస్తాయి కాబట్టి సడన్ గా ఒకేసారి రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉండటం అయితే ఖాయంగా కనపడుతుంది. వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ దెన్ గెట్ ద న్యూస్ యాజ్ దే కమ్. రైట్ అండి. విత్ దాట్ మనం కాస్త ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మేబీ కొంచెం పాజ్లో పెట్టి మళ్ళీ వచ్చే వారం ఏమైనా అప్డేట్స్ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ వరకు ఏమనుకుంటారంటే మార్కెట్ ఓవరాల్గా పడుతున్నాయి, మన స్టాక్స్ ఇండిపెండెంట్గా మన స్టాక్స్ ఉన్నా కూడా అవి వారి పర్ఫార్మెన్స్ వల్ల పడటం కాదు, జనరల్ ట్రెండ్ బాగాలేదు, ఈ మొమెంటం బాగాలేదు కాబట్టి పడతా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమయంలో అమ్మడం అస్సలు ఇష్టపడరు. అది దాని ఫండమెంటల్స్ చూసుకోక లేకపోతే దాని ఫేర్ ప్రైస్ చూసుకోక ప్యూర్లీ బేస్డ్ ఆన్ జస్ట్ దిస్ ట్రస్ట్ ఉంచుకుంటారు. కొంచెం ఎక్స్ట్రా బయాస్ కూడా ఇస్తారు ఈ స్టాక్స్కి. సో ఇటువంటి సమయంలో అమ్మాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే మోర్ ఏ వెయిట్ అండ్ వాచా, లేకపోతే ఇలా బ్లాంకెట్గా చెప్పకూడదా? అంటే కొన్ని కంపెనీస్ ఫండమెంటల్స్ బాగుంటే అమ్మాలి, ఫేర్ ప్రైస్ రీచ్ అయితే అమ్మాలి, అమ్మకపోతే వచ్చే నష్టాలు ఏంటో మేబీ దాని గురించి ఫ్యూ పాయింట్స్ అవుట్లైన్ చేస్తారా? సింపుల్ యశ్వంత్, ఎప్పుడు కూడా కంపెనీలు మనం మార్కెట్లో ఉన్న షేర్ ప్రైసెస్ని బట్టి మనం అమ్మాలా వద్దా అని నిర్ణయించుకోవాలంటే మనం చేయవలసిందంటే మన రూల్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఎంగేజ్మెంట్, అంటే మనం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీలో రూల్స్ని స్థిరంగా పెట్టుకోవాలి. ఏంటి మనం చెప్పేటువంటి రూల్స్? ఎప్పుడు కూడా అనుకున్న కంపెనీ కనుక మీ దగ్గర ఉన్న కంపెనీది ఏదైనా ఫెయిర్ ప్రైస్ వచ్చినట్లయితే ఆ ఫెయిర్ ప్రైస్ ఎలా వస్తుంది? రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ఫెయిర్ ప్రైస్ మారుతూ ఉంటుంది కాబట్టి ఫెయిర్ ప్రైస్ దగ్గరికి వస్తే కనుక అమ్మివేసి ఆ డబ్బులని ఆ రోజున తక్కువ రేట్లో ఉన్న గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మార్కెట్ జనరల్గా మొత్తం మార్కెట్ తగ్గినప్పుడు మంచి కంపెనీలు తగ్గుతాయి, పిచ్చి కంపెనీలు తగ్గుతాయి. మన దగ్గర ఉన్న కంపెనీ కనుక పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే గ్యారంటీగా అమ్మాలి. దాన్ని మనం ఏమని చెప్తామంటే పూర్ ఆర్ డిలేడ్ రిజల్ట్స్ అంటాం. రిజల్ట్స్ బాగా లేట్ అవుతున్నా లేదా రిజల్ట్స్ బాగాలేకపోయినా అమ్మటం అనేది ఒక కారణంతో చెప్తాము. రెండవ కారణం, మార్కెట్ ఎలా ఉన్నా పెరుగుతుందో తగ్గుతుందో పక్కన పెట్టండి, కానీ మనం కొన్న రేటు ఎవరూ పట్టించుకోరు కాబట్టి మార్కెట్ రేటుతో పోలిస్తే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా చూడాలి. అది కనుక మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ తగిలితే మార్కెట్ డౌన్వర్డ్ మూమెంట్లో ఉన్నా అప్వర్డ్ మూమెంట్లో ఉన్నా కూడా అమ్మేసి ఆ డబ్బుల్ని వేరొక స్టాక్లో పెట్టుకోవటం మంచి పద్ధతి. అలా చూస్తే మనం ఏం చేస్తామంటే ఒకసారి నేను ఫాస్ట్గా నా స్క్రీన్ ప్రజెంట్ చేస్తూ 2 ఇమేజెస్ చూపిస్తాను. అందులో మొదటి ఇమేజెస్ ఏంటంటే జనవరి 1, 2025 నుంచి, అంటే ఈ సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో జనవరి 1 నుంచి చూస్తే ఇప్పటి వరకు, అంటే మనం ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నటువంటి 21 ఫిబ్రవరిలో కనుక చూసినట్లయితే ఈ నెల 20 రోజుల్లో ఎన్ని మనకి ఈఎంపీ రీచ్ అయినాయి, అంటే అనుకున్న ప్రైస్ రీచ్ అవటం మూలంగా అమ్మమని చెప్పామో చూసి అవి ఒకవేళ మనం అమ్మమని చెప్పిన తర్వాత ఇన్వెస్టర్ నష్టపోయారని చూడటానికి వీలుగా అప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్లో పెరిగినాయో తగ్గినాయో కూడా ఊరికే ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ తగ్గినా కూడా 10 స్టాక్స్ ఈఎంపీ ప్రైస్ రీచ్ అయినాయి. అంటే అది పెరిగిందా తగ్గిందా కాదు, ఈఎంపీ తగ్గి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ దగ్గరలోకి రావడంతో ఈఎంపీ ఎగ్జిట్ అని చెప్పడం జరిగింది. అలా చూస్తే క్రిసిల్ 6634లో మనం అమ్మమని చెప్తే ఏ రోజున అమ్మని చెప్పాము? 1/1/2025, అంటే డిసెంబర్ రిజల్ట్స్ రాకముందే అమ్మని చెప్తే అది ఇప్పటికి పడిపోయి 4635, అంటే 30% పడిపోయింది. అలాగే భారత్ డైనమిక్స్ చూస్తే 1345లో అమ్మంటే 1020, అంటే అది 24% పడిపోయింది. ఇది మన గొప్పతనం కాదు, రూల్ బేస్డ్ పెర్ఫార్మెన్స్, రూల్ బేస్డ్ ఇంజిన్ కనుక ఫాలో అయితే వచ్చే కొన్ని అడ్వాంటేజెస్లో ఇది ఒకటి అనమాట. ఇలా చూస్తే 10 కంపెనీల్లో ఆఖరిలో అమ్మిన ఐనాక్స్ విండ్ ఒక్కటి మాత్రమే మనం 2 ఫిబ్రవరి 3న అమ్మమని చెప్తే 170 రూపీస్లో అది మాత్రం కొద్దిగా పెరిగింది. ఆ ఒక్క కంపెనీ తప్పితే మిగిలిన కంపెనీలన్నీ తగ్గాయి. అందువల్ల జనరల్గా డౌన్వర్డ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎలాగూ తగ్గుతాయి, కానీ మనకు వచ్చే ధైర్యం ఏంటి? మనం అమ్మిన కంపెనీకి రీజన్ ఉంది, మార్కెట్ తగ్గుతుందని భయపడటం కాదు. ఇప్పుడు అలాగే నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా ఈఎంపీ ఎగ్జిట్ అయితే రిజల్ట్స్ బాగాలేకపోయిన కంపెనీలు అమ్మేమో కూడా చెప్పడం మన ధర్మం. ఇలా చూస్తే దాదాపుగా 30 కంపెనీలు మనం మొత్తం అమ్మమని చెప్పడం జరిగింది జనవరి 1 నుంచి ఈ రోజు వరకు.
అందులో కూడా మీరు చూస్తే స్టెర్లింగ్ అండ్ విల్సన్ చూస్తే మొట్టమొదటి జనవరి 17th 451 రూపాయలు అమ్మమని చెప్తే ఏకంగా అది పడిపోయి ఇప్పుడు 281కి చేరింది, అంటే 37%. అలా మీరు కిందకి చూస్తూ పోయినట్లయితే బోలెడ్ అనే కంపెనీలు మనం అమ్మమని చెప్పటం, రిజల్ట్స్ బాగాలేవు అనే కారణంతో అవి తగ్గిపోవడం జరిగింది. కానీ ఆఖరిలోకి చూస్తే ఒక 4-5 కంపెనీలు మాత్రం మనం అమ్మమని చెప్పిన తర్వాత ఒక 4-5% వరకు పెరిగాయి. అలా జరుగుతూనే ఉంటాయి. కానీ మన ధైర్యం ఎలా ఉండాలి? రిజల్ట్స్ బాగాలేని కంపెనీ తక్కువలో ఉన్నా మనకు వద్దు, అలాగే రిజల్ట్స్ బాగున్న కంపెనీ ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఉంచుకుంటాం కాదు. రిజల్ట్స్ బాగా ఉన్నా కూడా విపరీతంగా పెరిగితే మనం అమ్మివేసి క్యాష్ తీసుకుంటాము అని నిర్ణయించుకోవాలి. ఇది ఆ ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే రూల్ బేస్డ్ సిస్టమ్ ఫాలో అవుతుంటే ఇలా కంపెనీలోంచి ఎగ్జిట్ అవడానికి, ఎంటర్ అవడానికి కారణాలు ప్రైస్ మూవ్మెంట్ మాత్రం కారణం కాకూడదు. ప్రైస్ మూవ్మెంట్ మూలంగా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వస్తే అమ్మచ్చు, కానీ అదర్వైజ్ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేట్ ఎంత ఉన్నా కూడా అమ్ముకోవటం అనేది స్థిర చిత్తం, కొద్దిగా గొప్ప ఫిక్స్డ్ డిటర్మినేషన్ ఉంటే కానీ చేయలేరు. అది చేస్తే కానీ లాభాలు కన్సిస్టెంట్గా వచ్చే అవకాశాలు ఉండవు అని గమనించాలి. రైట్ అండి. లాస్ట్లో మనం ఒక 2-3 స్టాక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ సింపుల్గా చెప్పాలంటే పూర్. అంటే సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్స్ తగ్గినాయి, ఓవరాల్గా అన్ని యాంగిల్స్లో చూస్తే కూడా పర్ఫార్మెన్స్ హ్యాస్ డిప్డ్. అదే మన ట్రైలింగ్ 12 months చూస్తే అంటే అంత డ్రాస్టిక్గా కాకపోయినా నాట్ ఇన్ ద డైరెక్షన్ దట్ వీ వాంటెడ్ టు. అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ 740లో ఉండే స్టాక్ కాస్త మన ఆల్రెడీ అరౌండ్ 300 పాయింట్స్ పడి ఒక 40% పడి ఉండింది సెప్టెంబర్ నాటి నుంచి ఇవాటి వరకు. ఈ రిజల్ట్స్ భాగమో ఏంటో కానీ ఇన్ ద లేటెస్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ కాస్త పెరుగుతూ వచ్చింది స్టాక్. సో ఈ ఇండిపెండెంట్గా ఇవన్నీ అనాలిసిస్ తీసుకుని అట్ దిస్ జంక్షన్ ఇటువంటి స్టాక్ వైపు చూడటం పర్లేదా, లేకపోతే ఇటువంటిది కొంచెం ఇగ్నోర్ చేసి ఇంకా బెటర్ వైపు చూడటం మేలా? ఎప్పుడు కూడా ఈ కంపెనీని కనుక 2 రకాల అనాలిసిస్ ఉంటుంది. ఉన్న దానిలో ఏది మంచి కంపెనీ కొనుక్కుంటాను అనడం ఒక ప్రశ్న, రెండవది ఈ కంపెనీ కొనుక్కోవచ్చు అనడం రెండవ రకమైన అప్రోచ్. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి కనుక అడిగినట్లయితే అన్ని కంపెనీల్లో ఇదే బెస్ట్ కంపెనీనా కొనుక్కోవటం కంటే కాదు, అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కానీ ఒకవేళ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీద నాకు కన్ను పడింది, అది ఈరోజు ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవడానికి అనువైందా లేదా అని అడిగితే అది ఒక రకమైన ప్రశ్న అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీనే కనుక ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే మీకు అందులో కంపెనీ గురించి బయోగ్రఫీ కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నించాను, వర్కింగ్స్ గురించి ఇస్తున్నాను, అలాగే షేర్ ప్రైస్ మూవ్మెంట్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 700 రూపాయలు ఉండే షేర్ ప్రైసు ఏకంగా 420 రూపాయలు 430 వరకు తగ్గిపోవటం, ఇప్పుడు కొద్దిగా కుంటుతూ గుడ్డుతూ కొద్దిగా గొప్ప పెరిగి 500 రూపాయల వరకు చేరినమాట వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి వర్కింగ్స్లో ఏదన్నా బాగా తీవ్రమైన విఘాతం ఏమైనా వచ్చిందా, ఏదైనా బాగా దెబ్బ తగిలిందని చూస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ 14.33% ఉండేది 17.42 దాకా వెళ్ళమాట వాస్తవం. అక్కడ నుంచి కొద్దిగా తగ్గి 16.92. ఓవరాల్ మార్కెట్ మొత్తం తగ్గుతున్న సమయంలో ప్రాఫిట్ మార్జిన్ కూడా కొద్దిగా తగ్గింది. సేల్స్ కూడా 11,416 480 కోట్లు ఉన్న టార్గెట్ ఉన్నటువంటి సేల్స్ అమౌంట్ ఇప్పుడు 11,300 కొద్దిగా తగ్గింది. శీతాకాలం లేదా వింటర్ టైంలో ఎప్పుడు కూడా మనకి ఇండియాలో పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది మరీ చలి ప్రదేశం కాదు కాబట్టి హీటింగ్ కోసం కూడా మనకి ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు. అందువల్ల అలా తగ్గటం మూలంగా ఎనర్జీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కంపెనీకి సేల్స్ తగ్గటం జనరల్గా జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే 1,913 crores ప్రాఫిట్ ఉంటే హైయెస్ట్ ఎంత ఉంది 1988, అంటే కేవలం 5% కూడా తగ్గల ప్రాఫిట్. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ టు బి వరీడ్. కానీ ఈ మార్కెట్లో చూసింది ఏంటంటే మొన్నటి వరకు 17.42, ఇప్పుడు 16.92 అనగా టకా కొట్టి పారేశారు కిందకి. దాంతో ఏం జరిగింది, డిసెంబర్ నుంచి మొదలుపెట్టిన ఫాలు ఇన్ లైన్ విత్ ద మార్కెట్ ట్రెండ్తో జరిగి 400కు వచ్చేసింది. ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉందంటే ఖచ్చితంగా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డీటెయిల్సే మీరు చూస్తే గ్రోత్లో ఉంది. ప్రస్తుతం 500 రూపాయల దగ్గర మార్కెట్ ప్రైస్ ఉంటే ఫెయిర్ ప్రైస్ 700 రూపాయల దగ్గర ఉంది, అంటే 40% పెరగడానికి ఛాన్స్ ఉంది. పైగా పిఈ రేషియో ఇప్పుడు ఎంత ఉంది 45.58. అది చూడగానే అమ్మో చాలా ఎక్కువ ఉందేమో అనుకోవడానికి వీలు లేకుండా ఈయన యొక్క ట్రెండే కనుక చూస్తే దాదాపుగా 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు 65 కూడా చూస్తుంది పిఈ రేషియో. దాంతో పోలిస్తే ఇప్పుడు 45 కాబట్టి కొనుక్కోవడానికి అనువుగానే ఉంది. సీరియస్ కరెక్షన్ వచ్చింది. పవర్ ఇండస్ట్రీ ఓవర్ నైట్ డిసప్పియర్ అవ్వదు కాబట్టి. సో నా అంచనా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనువుగా ఉంది అంటే ఖచ్చితంగా అనువుగా ఉంది అని చెప్పవలసిన కంపెనీల్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి. రైట్ అండి. లాస్ట్కి మహీంద్రా అండ్ మహీంద్రా వైపు చూద్దాం. అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి కాస్త ఆపోజిట్గా లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సేల్స్ ఆల్ టైమ్ హై నెంబర్ రీచ్ అవుతున్న 41,000 crores ఈ క్వార్టర్ చూస్తే. అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్.
అదేమో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏమో రిజల్ట్స్ లేటెస్ట్ క్వార్టర్ అట్లీస్ట్ కాస్త కాంప్రమైజ్ అయినా స్టాక్ ప్రైస్ ఏమో కొంచెం పెరిగినట్టు మనం చూసాం. దీనికేమో రివర్స్, రిజల్ట్స్ ఏమో బాగున్నాయి. లేటెస్ట్గా అది మోడీ గారి మస్క్ మీటింగ్ పుణ్యమో, లేకపోతే టెస్లా వచ్చేసి ఏదైనా చేసిద్దనే పుణ్యమో, లేకపోతే ఈవీ ఇంపోర్ట్స్ మీద కూడా కొంచెం మనం ట్యాక్సెస్ టారిఫ్స్ తగ్గిస్తామేమో అనే ఉద్దేశంతో, అంటే మార్కెట్ ఈజ్ రియాక్టింగ్ లిటిల్ అన్ఫేవరబ్లీ. ఇదే స్టాక్ నిజం చెప్పాలంటే ఒక అరౌండ్ 1.5 monthsలోనే 16%కి పైగా పడింది. చూస్తుంటేనేమో నెంబర్స్ ఏమో చాలా బాగున్నాయి. సో ఇటువంటి జంక్షన్లో ఇది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకుని ఫండమెంటల్స్ ట్రంప్ చేస్తుంది కదా ఎప్పటికైనా సరే అని ఎంటర్ అవడానికి ఇది రైట్ టైం అంటారా? ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రాలో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే యశ్వంత్, ఎకానమీ కనుక బాగుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎకానమీ కనుక బాగుండదేమో అని భయపడితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా చాలా స్లోగా ఉంటుంది. మహీంద్రా అండ్ మహీంద్రా అందులో కూడా వాలటాలిటీ ఎక్కువ ఉండేటువంటి కంపెనీ. ఎందుకంటే ఆటోమొబైల్స్ బాగుంటే అందులో అన్నిటికన్నా ముందు మహీంద్రా బాగుంటుంది. ఆటోమొబైల్స్కి బాగుండదు అనుకుంటే కూడా అన్నిటికన్నా ముందు మహీంద్రా అండ్ మహీంద్రానే దెబ్బతినే అవకాశం ఉంటుంది. బికాస్ మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా లేట్ ఎంట్రెంట్, చాలా ఫాస్ట్గా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఉండే కంపెనీలో ఇది ఒకటి. ఇది లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండు కూడా బాగా సక్సెస్ అవుతాయని విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంటే కొత్తగా వచ్చిన 2 మోడల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండటంతో ఈ సమయంలో నువ్వు చెప్పినట్లుగా మోడీ గారు అక్కడికి వెళ్ళిపోవటం, ట్రంప్ ఏమో మస్క్ని పక్కన పెట్టుకుని నీతో మాట్లాడటం, మస్క్ ఏమో ఇండియాకి నేను టెస్లా కార్లను తీసుకొస్తాను, అది కూడా లోయర్ ఎండ్లో తీసుకొస్తాను అన్నాడు. లోయర్ ఎండ్లోకి తీసుకొస్తే ఎవరికి మెయిన్ కాంపిటీషన్ అని చూస్తే టాటా మోటార్స్కి కాంపిటీషను, మహీంద్రా అండ్ మహీంద్రా కాంపిటీషను. టాటా మోటార్స్ కొద్దిగా గొప్ప ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈవీలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అన్నీ, మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా డిప్రిసియేషన్ కొంతవరకు రైట్ ఆఫ్ చేయబడింది. మహీంద్రా అండ్ మహీంద్రాలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరికి మేజర్ థ్రెట్ అంటే ఈ 2 కంపెనీలో మహీంద్రా అండ్ మహీంద్రాకి మేజర్ థ్రెట్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక వచ్చినట్లయితే టెస్లాతో కంపారిజన్గా మహీంద్రా అండ్ మహీంద్రాని ఏ కన్స్యూమర్ కూడా పోల్చడానికి ఇష్టపడరు. కారణం టెస్లా ఎప్పటి నుంచో అందరూ నమ్మిన కంపెనీ, ఇదేమో ఈ మధ్యన వచ్చిన కంపెనీ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కాంపిటీషన్కి భయపడి మహీంద్రా అండ్ మహీంద్రా విపరీతంగా పడిపోయింది. కాకపోతే ఎంత ఆర్గ్యుమెంట్ చెప్పినా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే లాంగ్ రన్లో, అంటే ఒక 10 రోజులు 15 రోజులు అయిపోతే ఈ రకాలైన హాట్ న్యూస్ అంతా కూడా మళ్ళీ డై డౌన్ అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ కూడా నిలబడవు. నిలబడేది ఓన్లీ సంఖ్యలు. అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని, రాబోయే రోజుల్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం ఉంటుంది. అందువల్ల విపరీతమైన థ్రెట్ ఉందా అంటే లేదు. బికాస్ M&M కొన్నటువంటి లోకల్ అడ్వాంటేజ్ మిగతా కంపెనీలకు రాదు, టెస్లాకి కూడా రాదు, ఎవరికి రాదు. అందువల్ల కాంపిటీషన్ ఉండే మాట వాస్తవమైన ప్రమాదం ఉందంటే ప్రమాదం లేదు. కొద్దిగా గొప్ప జాగ్రత్తగా ఉండాలి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ సరిగ్గా తెచ్చుకోగలగాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంపెనీని ఈ రోజున కొనాలా వద్దా అని చూడాలి అంటే మార్జిన్స్ బాగున్నాయో లేవో చూడాలి, మెయింటైన్ అవుతున్నాయో లేవో చూడాలి. ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ మీద చూపించినట్టుగా ప్రాఫిట్ మార్జిన్స్ 24 జూన్లో 8.55% ఉంటే తర్వాత 8.95, తర్వాత 9.01. అంటే లాస్ట్ 2 క్వార్టర్స్గా 3 క్వార్టర్స్గా చూస్తే మార్జిన్స్ పెరుగుతున్నాయి, సేల్స్ ఎలాగూ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది. అంటే వీళ్ళ దగ్గర అబ్జార్బ్ చేసిన కెపాసిటీ ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే బాగానే ఉన్నట్టు లెక్క. అందువలన ఈ కంపెనీకి వచ్చే ప్రమాదం ఇమీడియట్గా లేదు. పైగా ఆ కంపెనీ యొక్క PE రేషియో కూడా గతంలో చూస్తే మంచి భూమి వస్తుంది అనుకుని ఆశపడిన టైంలో 30 దాకా కూడా PE వెళ్ళిపోయింది. ఇప్పుడు రేటు తగ్గడం మూలంగా దీని PE రేషియో ఎందుకు వచ్చింది? 24.38 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపిస్తూ ఉన్నాను. అందువల్ల 2677 రేంజ్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంటే కంపెనీ ఇవాళ బాగా పడిన తర్వాత దాని యొక్క ఫెయిర్ ప్రైస్ మన లెక్క ప్రకారం 4000 రూపీస్. ఒకవేళ టెస్లా ఇంపాక్ట్ వచ్చినా ఒక 400-500 తగ్గుతుందేమో కానీ అంతకన్నా ఎక్కువ తగ్గదు. సో దేర్ ఇస్ ఇనఫ్ రూమ్ ఫర్ ఎనీ వన్ టు బై అండ్ దెన్ హోల్డ్ ఆన్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీని డీథ్రోన్ చేయటం, అంత అన్స్టెబిలైజ్ చేయటం టెస్లా కూడా అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే అంతకుముందు ఉన్నంత బయాన్సీ లేదు. ఆటోమొబైల్లో కొనాలి అంటే టాటా మోటార్స్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ చాలా బాగా పడిపోయాయి కాబట్టి కొనుక్కోవచ్చు. అంతేగాని బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ బాగుంటుందనే కన్నా స్టడీ కంపెనీలు బోలెడంత అసెట్ బేస్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముందు ఈ మహీంద్రా అండ్ మహీంద్రాలో కింద ఉన్న బ్లాక్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 38% ఇందులో పెట్టారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా దాదాపుగా 15% పెట్టారు. అంటే ఎంతో మందికి ఎంతో నమ్మకం ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా ఈరోజు టెస్లా తీసుకొస్తున్న స్మాల్ ఎంట్రీ రేంజ్లో ఉన్న వెహికల్ మూలంగా దీనికి థ్రెట్ వస్తుందా అంటే కష్టం. కాబట్టి నా లెక్క ప్రకారం
కొద్దిగా ధైర్యంగా అనుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఈస్ డెఫినెట్లీ ఏ స్టాక్ ఎలిజిబుల్ టు బి బాట్. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అంటే వచ్చే వారం మ్యూచువల్ ఫండ్స్ని స్పెషల్గా ఫోకస్ తీసుకుని మ్యూచువల్ ఫండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కాస్త ఇన్సైట్ పొందాలి. ఇండైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారంటే వాటిలో ఉండే స్టాక్స్ ఏంటి, ఆ యొక్క ఎక్స్పోజర్ ఏంటి, మంచి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారని ఆ ఫండ్ మేనేజరు, లేకపోతే ఎటువంటి స్టాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. రిపోర్ట్ ద్వారా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో మేక్ షూర్ టు ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.